ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్కి సంబంధించి రోజు అసలు అక్కడ హిందూస్ రేపటి రోజు ఒకానొక సందర్భంలో హిందువులు ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న భయం అయితే రోజు రోజు పెరిగిపోతుంది. మరి దానికి సంబంధించి ప్రజెంట్ ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నాడు. మనతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, బంగ్లాదేశ్లో 1.5 monthలో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ని చంపేయడం జరిగింది. వాళ్ళందరిలో హిందూసే, ఒక్క ముస్లిం ఉంటాడు, మహా అంటే 7 మెంబర్స్ అయింది. ఎందుకు హిందువుల మీద ఇంత అరాచకత్వం? అంటే పాకిస్తాన్ ఉండింది ముందు, పాకిస్తాన్ నుంచి కొంచెం ప్రశాంతత వచ్చింది అనుకునే టైంకి బంగ్లాదేశ్ ఇలా బిహేవ్ చేయడం మీద మీ అభిప్రాయం? పాకిస్తాన్ నుంచి ప్రశాంతత వచ్చిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే కొంచెం బెటర్ ఉంది మేడం అప్పటికంటే ఇప్పటికి. అట్లానే ఎందుకు అనుకుంటున్నారు? ఆ యొక్క ఇంటెన్షన్ ఇక్కడ బంగ్లాదేశ్ లో వీస్తుంది కదా ఆ గాలి. అదే ఇప్పుడు అక్కడి నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అట్లా మనం చూడాలి తప్పితే పాకిస్తాన్ నుంచి ఇది అది ఎప్పుడు దగ్గర చల్లారదు. అది ఎందుకనంటే వాళ్ళు బ్రతికేదే మతతత్వం మీద, ఓకే, మతోన్మాదం మీదే వాళ్ళు బ్రతుకుతున్నారు. సో అది ఎప్పుడు కూడా ఆ చిచ్చు ఆరనివ్వరు. ఎందుకంటే ఆరిపోతే వాళ్ళు ప్రపంచ పటంలో ఉండరు. ఇంకొకటి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు. కాబట్టి ఈ భావజాలం ఏదైతే ఉందో, మతతత్వ భావజాలం ఏదైతే ఉందో దాన్ని రెచ్చగొడుతూనే ఉంటారు. అలాగే వాళ్ళని పావుల్లాగా వాడుకుంటూనే ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో బంగ్లాదేశ్ ఒక పావు అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండూ కలిసి డీప్ స్టేట్స్ చేతిలో పావు. అదేలే, అర్థమైంది. అవి రెండు. ఎందుకంటే ఇండియాని అటాక్ చేయాలి అని అంటే ఇప్పుడు వీటిని దాటుకుని ఎవరైనా సరే రావాలి. కాబట్టి వీళ్ళని వాడుకొని వాళ్ళు ఏంటి ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తున్నారు. అది కూడా ఇలాంటి రెచ్చగొట్టి. సో దిస్ ఇస్ ద వెర్షన్. ఇది ఉన్నంత వరకు కూడా, ఈ మతతత్వం ఉన్నంత వరకు కూడా ఇవి తప్పవు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. అంటే 6 చంపేశారు కదా మనం ఇప్పటి వరకు. అంటే ఆ 6లో హిందూస్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అంటే హిందూస్ని టార్గెట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ అక్కడ హిందూస్ మాత్రం మేము ఇక్కడే పుట్టాము, మేము ఇక్కడే చస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రాణం కంటే కూడా ప్రాంతీయ భేదము, నేను అక్కడ పుట్టానన్న భేదం ఎక్కువ ఉండడం కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? అంటే ఇక్కడ నాకు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంది అని అంటే, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా పారిపోండి కదా అంటున్నారు. ఇప్పుడు రోహింగ్యాలు మన దేశానికి వచ్చేసినట్టు బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్ నుంచి ఇటంతా మనకి ఆక్యుపై అయినట్టు. కానీ వాళ్ళు ఎందుకు రాలేదమ్మా? ఎందుకు రాలేదంటే వాళ్ళు అంత దాష్టీకం జరుగుతున్నా కూడా వాళ్ళు హిందుత్వాన్ని వీడకుండా, ఆ రిలిజియన్ లో కలవకుండా, వాళ్ళు ముస్లిమ్స్ గా మారకుండా, ఇస్లాంలోకి మారకుండా ఇన్ని కష్టాలు పడుతూ కూడా మైనారిటీలుగా ఉండి హిందుత్వంలోనే ఉన్నటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంది. మన వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అంశం కూడా. ఇక్కడ మెజారిటీ ఆఫ్ హిందూస్ ఉన్నటువంటి భారతదేశంలో గుళ్ళు కూలగొట్టినా ఒక్కడు బయటికి రాడు. ఓకే, ఇంకా ఏది జరిగిన హిందుత్వం మీద దాడి జరుగుతున్నా ఎవ్వడూ రారు. అర్థమైందా? హిందూ స్త్రీ బొట్టు మీద విమర్శించినా ఎవ్వడూ రాడు. భరతమాతకి మొగుడెవరని అడిగినా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ మనం హిందువులు అని చెప్పుకునేటటువంటి అర్హత మనకి లేదు. అసలు సిసలైన హిందువులు ఎవరైనా ఉన్నారు అంటే అటు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీస్ గా ఉండి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అంత హింసకి గురవుతున్నా కూడా మేము ఇక్కడే ఉంటాము, దట్టు హిందువులుగానే ఉంటామని ప్రాంతీయ తత్వంతో పాటు తన మతాన్ని ఏదైతే గౌరవిస్తున్నారో వాళ్ళు దాన్ని వదలకుండా ఎందుకున్నారో అందుకు వాళ్ళకి మనం నిజం చెప్తున్నా 2 చేతులు ఎత్తి మొక్కాలి. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది మతాలు మారుతూ ఉంటారు, మనీ కోసం కానివ్వండి, లేకపోతే నార్మల్ గా మీకు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ ఫర్ డిఫరెంట్ ఇష్యూస్ అన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్టు మనీ కోసం కొంతమంది మారచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఉపన్యాసాలకి భావోద్వేగానికి గురై మారచ్చు. రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఇక్కడ ఉంటాయి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లో గురై మారుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో
కానీ అక్కడ అంత హింస జరుగుతున్నా కూడా వాళ్ళు హిందువులుగానే ఉన్నారు, వాళ్ళకి అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారంటే వాళ్ళకి మాతృదేశం మీద ఉన్నటువంటి ప్రేమని మనము అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళు ఆ హిందుత్వం మీద, హిందుత్వాన్ని వదలకుండా వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే అని ఆలోచిస్తే అసలు సిసలైనటువంటి, ఇక్కడ కొంతమంది మాట్లాడతారు కట్టర్ హిందూ అని, వాళ్ళు ఇలాంటి వాళ్ళు సిగ్గుపడాలి ఓకే వాళ్ళని చూసి. అండ్ మేడం ఫస్ట్ ఒక అబ్బాయిని దీపు చందర్ దాస్ అని ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు లేదు, గవర్నమెంట్కి సంబంధించి ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు, హిందూస్ అందరూ ఒకటి, ముస్లిమ్స్ ఒకటి, ఇదంతా కాదు అందరం ఒకటే అన్న ఒక్క మాటకి సంబంధించి ఆయనని నడి రోడ్డు మీదకి తీసుకెళ్ళి అంత దారుణంగా చంపారు. మరి అక్కడ గవర్నమెంట్ రిప్లై ఇవ్వట్లేదు. ఇక్కడి వాళ్ళు మహా అంటే 10వ 11వ మాట్లాడి ఉంటారు, కానీ ఎవరో కూడా అక్కడి గవర్నమెంట్ కానీ ఇక్కడి గవర్నమెంట్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే యాక్షన్ తీసుకునే అథారిటీ మనకు లేదా? ఇక్కడ ఫస్ట్ 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో అతను మతం అందరి దేవుళ్ళు ఒకడే కదా అని మాట్లాడారు. అసలు అక్కడ మతం గురించే రాలేదు, దేవుళ్ళ గురించే రాలేదు. అక్కడ అందరూ ఒకటే అని కూడా అనలేదు. ఎక్కడన్నాడమ్మా? ఎక్కడ ట్విట్టర్ లో అన్నాడా, ఫేస్బుక్ లో అన్నాడా, లేకపోతే అది క్రియేట్ చేశారు, ఎవరి కథలు వాళ్ళు రాసుకున్నారు. అక్కడ అతగాడు ఒక కంపెనీలో ఉన్నటువంటి దాంట్లో ప్రమోషన్ విషయంలో ఒక ముస్లిం కి అతనికి గొడవలు జరిగినాయి. ఆ గొడవల్ని అతను ఎవరైతే ఉన్నారో ఇతనికి ప్రమోషన్ వచ్చింది. గొడవ పడినటువంటి వాడు ఏం చేశాడు, గ్రడ్జి తోటి వీడు పలానా అన్నాడు అని ఆ గొడవల్లో ఇతన్ని బలి పశువుని చేశాడు, బలి ఇచ్చాడు. ఆ గొడవలకి బలి ఇచ్చాడు. అది ఫస్ట్ వెర్షన్. రెండోది మీరేమన్నారు, అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ మాట్లాడడం లేదండి అని అంటే, అటు ప్రభుత్వాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముందమ్మా? వాళ్ళకి కావాల్సింది ఏంటి? దొరికింది హిందువుల్ని భయపెట్టడము, అలాగే ఇక్కడ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడము, ఇండియాలో ఒక అనిశ్చితి తీసుకురావడం, భారతదేశంలో ఒక అనిశ్చితి తీసుకురావడం అనేది వాళ్ళ లక్ష్యం. ఇకపోతే ఇక్కడ మీరు అన్నారు ఇటు నుంచి ప్రభుత్వాలు ఏం మాట్లాడవు అని అంటే, ఇప్పుడు నిన్ను పిలిచి దామ్మ మేమేం చేస్తున్నాం అని రోజు నీకు ఫోన్ చేసి చెప్తాడా మోడీ? లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్తాడా రక్షణ శాఖ మంత్రి? చెప్పలేరు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని భారతదేశం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది నీకు నాకు చెప్తుందమ్మా? నీకు నాకు చెప్తే దాని పేరు ఇంటెలిజెన్స్ ఎందుకు అవుతుంది? అది గూఢాచార వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏం చేయాలో, ఎలా చేయాలి అనేది పగడ్బందీగా చేసుకుంటూ వెళ్తుంది, కానీ అది నిన్ను నన్ను కూర్చోబెట్టి చెప్పదు కదా. చాలా మందికి ఏంటంటే ఏం జరగట్లేదు, ఇంకా అక్కడ హింసలు జరుగుతున్నాయి. వీళ్ళ నెల్లమనమ్మ మాట్లాడే వాళ్ళందరినీ తలా ఒక పెద్దంటి తుపాకీ పట్టుకొని పొమ్మనండి. ఎందుకంటే బయట కొనుక్కున్నా కూడా దొరుకుతాయి తుపాకీలో. ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఆస్తులు పాస్తులు ఎంతో కొంత ఉంటాయి కదా, అవి కొనుక్కొని వీళ్ళని ఏదో ఒకటి చేసినామని చెప్పండి. మాట్లాడరు. నీ ప్రాంతంలో గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, నీ ప్రాంతంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, నీ దేశంలో ఇన్ని మత మార్పులు జరుగుతుంటే మాట్లాడని నువ్వు, చేతగాని నువ్వు, ఆపటం చేతగాని నువ్వు, భారతదేశంలో గవర్నమెంట్ ఏం చేయట్లేదని నువ్వు తిట్టే హక్కు నీకు ఎక్కడుంది? ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు. అంతేగాని నీ దగ్గర వచ్చి కూర్చున్న మోడీను అమిత్ షా రా కూసమ్మా నీకు చెప్తానని చెప్పేసి నీకు నాకు చెప్పారు. అక్కడ దేశం ఏం చేయాలో దేశానికి బాగా తెలుసు. దేశం ఏదైనా చేయగలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, మోదీ ప్రభుత్వం, అమిత్ షా ఏదైనా చేయగలరు. జయశంకర్ అద్భుతమైనటువంటి ఐక్యూ ఉన్నటువంటి పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడాను. వాళ్ళందరికీ తెలియందా నువ్వు చెప్పాల్సింది? సో దే ఆర్ డూయింగ్. అంతేగాని రక్షణ శాఖ ఏం చేస్తుంది, దేశం ఏం చేస్తుంది, నీకేం తెలుసు అక్కడ ఏం జరుగుతుందో? అరే నీ పక్కనే నీ హిందువు మీద దాడి జరిగితే నువ్వు వెళ్ళడానికి నీకు బద్ధకము, నీకు వెళ్ళడానికి నీకు పిరికితనము, నువ్వు దేశం గురించి మాట్లాడేస్తావు. అక్కడ ఏం జరుగుతుందో నీకు ఇక్కడ తెలియాలి. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకొని ఏడువు, తర్వాత మళ్ళీ మన దేశం గురించి మాట్లాడు. ఓకే, అంటే ఓవరాల్గా మనకి ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి కానీ లేదా పాకిస్తాన్, ఈ 2 దేశాలు రోజు రోజుకి కక్ష అనేది పెంచుకుంటూ పోతున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో అక్కడి ఒక వ్యక్తి, ఆయన ఒక ఎమ్మెల్యే కైండ్ ఆఫ్ కేటగిరీ అనమాట, ఆయన ఏమంటాడంటే మన 7 సిస్టర్స్ని తీసుకుంటాడంట. దాని గురించి కూడా మీరు చెప్తారా? అంటే అదేమన్నా జేబులో ఇదే అమ్మా తీసుకుంటా భర్త మొగుడు జేబులో ఉన్న డబ్బులు పెళ్ళాన్ని తీసుకున్నట్టు మాట్లాడడానికి అట్ట మాట్లాడినాడు. ఆడేమయ్యాడో మనం చూసాము. హాసన్ ఎవరు అతని పేరేంటది, హాది ఏమయ్యాడు అనేది చూసాము. స్టేట్మెంట్ ఇచ్చిన వెరీ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది చూస్తున్నాం. ఊరికినే వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాలని భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి,
రావడానికి, ఇంకొకటి ఏంటంటే వార్తల్లో నిలవడానికి, వాళ్ళు ఏదో చేస్తున్నారని ప్రపంచానికి తెలియజేయడానికి మాట్లాడేటటువంటి మాటలు. సో వీళ్ళు అన్నంత మాత్రాన దాన్ని తీసుకోవాలి అనుకుంటే అంత చేతగాని ప్రభుత్వం ఇక్కడ లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా మనల్ని యాక్షన్ తీసుకుంటారంటారు. అది జరుగుతాయమ్మా, నీకు నాకు చెప్పరు ఎవరు కూడాను. జరిగిన తర్వాత ఎలాగో వార్త వస్తుంది, అప్పుడు చదువుకుందాము. ఇప్పుడు నీకు అక్కడ దేశం ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆ ఉత్సుకత ఉండడంలో తప్పు లేదు, క్యూరియాసిటీ ఉండడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ నీ వాడలో జరుగుతున్నటువంటి మత మార్పిళ్లు కానీ, నీ వాడలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కానీ, నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడుల మీద కానీ నువ్వే మాత్రం స్పందిస్తున్నావు చెప్పు. నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, నిన్ను పోలీసు వాడు వచ్చి రక్షించాలి. నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, దేశం చివర సైనికులపై కొట్లాడి రావాలి. అరే ఇంత బద్దకస్తుని నెత్తి మీద పోయాల్సినటువంటి దేశం ఏదో ఒక రోజు దించకుండా చూసుకో. నువ్వేం చేస్తున్నావు చూసుకో దయచేసి. అది నేర్చుకో ఫస్ట్. అరే నీ చుట్టూ ఉన్నంత వరకు నువ్వేం చేస్తున్నావు, పని చేసేవాడెవడు కూడా ప్రశ్నించడు, గుర్తుపెట్టుకోండి. పనికి మాలినాడే ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు వేస్తా ఉంటాడు అనమాట. సో ఎవరెవరైతే ఈ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో, అదే విధంగా అంటే గవర్నమెంట్ ఏం చెయ్యట్లేదు అనే వాళ్ళందరికీ ఒక ఏం చెయ్యాలమ్మా నాకు అర్థం కాక అడుగుతాను. గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటే ఏంటి? ఇంట్లో కూర్చొని టీవీలో అంటే న్యూస్ రావాలి, అదే సోషల్ మీడియాలో చూసుకుంటాను వార్తలు ఏమి రావట్లేదు. కాబట్టి ఇక్కడ వీడియో దాన్ని ఏమంటారు, శరీరంలో ఉన్నటువంటివన్నిటిని కూడా సర్ప్రెస్ చేసుకోవడానికి మొత్తం అంతా కూడా వాడికి ఎప్పుడు చావులు తన్నుకోవడాలు రావాలి. అంతర్యుద్ధం భయంకరంగా జరుగుతుంది. అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? వీడు ఏదో ఇవాళ మాట్లాడడానికి నేను ఇప్పుడు దాకా ఇవన్నీ మాట్లాడాను. ఆ వీటిల్లో వీడు ఎక్కడ ఉన్నాడో చెప్పమను. వాళ్ళ ఊర్లో జరిగేటటువంటి మత మార్పిడుల దగ్గర వీడి పాత్ర ఏంటో చెప్పమను. అలాగే ఆడ ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ గుళ్ళకి సంబంధించినటువంటి వాటి దగ్గర వీడి పాత్ర ఎంత ఉందో చెప్పండి. అలాగే దేశంలో జరుగుతున్నటువంటి ఇన్ని ఇష్యూస్ వాడి చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పట్ల వీడి పాత్ర ఏంటో చెప్పమని దాన్ని నిర్మూలించడానికి. ఇది మాట్లాడి తర్వాత దేశం వైపుకు చూడమని చెప్పి. పోసుకోలు కబుర్లు పని పాఠాలు లేనాడు కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తాడు తప్ప ఉపయోగపడేటటువంటి పనులు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సంబంధించి జరుగుతున్న అక్కడ అన్ని విషయాలకి సంబంధించి అక్కడ జరుగుతున్నాయి. అవి ఏదో ఒక ఖచ్చితంగా ఆగుతాయి. కానీ ఫస్ట్ మీ సరౌండింగ్స్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది మేడం చెప్పిన దాని ప్రకారంగా చాలా మటుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అట్లా కీప్ వాచింగ్ మనం టీవీ.